జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. విశాఖలోని గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్ర ఫ్లాట్లో హత్య జరగలేదని, అతడి స్నేహితుడి ఇంట్లో జరిగిందని పోలీసుల దర్యాప్తులో ఇప్పుడు తేలింది. హత్య అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో తన ఫ్లాట్కు తరలించి ముక్కలు చేసినట్లుగా నిందితుడు అంగీకరించినట్లుగా సీఐ పార్థసారథి తెలిపారు. నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు మౌనికకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. మార్చి 29న ఆమెను హత్య చేసినట్లు రవీంద్ర తొలుత పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. మర్రిపాలెం నుంచి తన ఫ్లాట్కు తీసుకువెళ్లానని, అక్కడ గొడవ జరగడంతో చంపేశానని చెప్పాడు. అయితే రవీంద్ర నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించగా మౌనిక లోపలికి వచ్చిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని కస్టడీలోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టారు. తనకు పెళ్లైన విషయం మౌనికకు తెలియకూడదనే ఉద్దేశంతో రవీంద్ర ఈ నాటకం ఆడినట్లుగా తేలింది. తన ఫ్లాట్కు దగ్గరలోనే నివసించే స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకొని అదే తన ఇల్లని చెప్పి మౌనికను అక్కడికి తీసుకువెళ్ళాడు. అక్కడ వారిద్దరి మధ్య మాట పెరిగి గొడవ జరగడంతో ఆమె అరవకుండా నోరు నొక్కి మోకాలితో గొంతుపై బలంగా తొక్కడంతో మౌనిక మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉంచి తన ఫ్లాట్కు వెళ్ళి ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్తో తిరిగి వచ్చాడు. మృతదేహాన్ని అందులో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా తన ఫ్లాట్కు తరలించాడు. ఆన్లైన్లో కత్తులో ఆర్డర్ చేసి బాత్రూంలో శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచాడు. ఆ తర్వాత వాటిని జీడి తోటలో పెట్రోల్ పోసి కాల్చివేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. 3 రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడు రవీంద్రను పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతన్ని కేంద్ర కారాగారానికి తరలించింది. అవసరమైతే మరోసారి కస్టడీకి కోరుతామని గాజువాక సిఐ పార్థసారథి తెలిపారు. ఏదేమైనా కూడా గాజువాకలో జరిగినటువంటి దారుణమైనటువంటి మర్డర్ కేసులో మరొక సంచలన విషయం బయటికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రవీంద్ర ఫ్లాట్లోనే ఈ యొక్క హత్య జరిగింది. రవీంద్ర ఫ్లాట్లోనే మౌనికని ఇంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తన శరీర భాగాలని వేరువేరుగా ముక్కలు చేసి ఈ రకమైనటువంటి రాక్షసత్వానికి ప్రదర్శించాడని చెప్పేసి అనుకున్న అందరికీ కూడా బిగ్ షాక్ తగిలింది ఇక్కడ. సో రవీంద్ర ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా వేరే స్నేహితుడి ఇంటి వద్ద మౌనికను పిలిపించుకొని అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చంపేసి అక్కడి నుంచి ఇంట్లోకి ఒక ట్రాలీ బ్యాగ్ ద్వారా ఆ మృతదేహాన్ని తీసుకువచ్చి తన ఫ్లాట్లోకి తీసుకువచ్చి అక్కడ ఈ యొక్క తన శరీర భాగాలను ముక్కలు చేసి ఎవరికీ కనపడకుండా హత్య కేసుల నుంచి ఆనవాళ్ళు లేకుండా బయటపడడానికి ప్లాన్ చేసేటటువంటి భాగంలో ఇదంతా చేసినట్టుగా కనపడుతుంది. సో దీంతో ఆ తర్వాత పోలీసులకు లొంగిపోవడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూడడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ విషయంలో మౌనిక తల్లిదండ్రులు, మౌనిక కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా ఇప్పటికే స్టిల్ డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘాలు, కొంతమంది ప్రజా సంఘాలు కూడా మౌనిక కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ ఈ కేసులు ఇంకా సీరియస్గా తీసుకోవాలి, కేసులో పూర్తిగా పోలీసుల యొక్క వైఫల్యం కొంత ఉందంటూ కూడా చెప్తున్నారు. వారు ఇంకా సీరియస్గా దీన్ని అదేవిధంగా మౌనిక క్యారెక్టర్కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపైన కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా తాజాగా కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అనేక కొత్త అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 30వ తారీఖు మౌనిక హత్య కేసులో నేవీ ఉద్యోగిని పోలీస్ కస్టడీలో తీసుకున్నాము. అందులో విచారణలో భాగంగా అతను కొత్త విషయాలు ఏం చెప్పాడంటే, మనకు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మేము క్రాస్ చెక్ చేయగా హత్య అనేది వాళ్ళ మిత్రుడు ఇంట్లో చేశాడు. వాళ్ళు వచ్చి 3 బ్యాచిలర్స్ ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకుని నైట్కి వస్తారనమాట. కాబట్టి ఆ మధ్య టైంలో వచ్చేసి ఆ అమ్మాయికి ఎడిదిరిగి అతను పరిచయం ఉన్నాడు కాబట్టి వాళ్ళు అమ్మాయి అతను తీసుకొని వచ్చి లోపల వచ్చేసి ఇద్దరికి కూడా కొంత వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదంలో ఆ అమ్మాయిని చంపేసి తర్వాత ట్రాలీ బ్యాగ్ అనేది తన రూమ్ నుంచి తీసుకొని వచ్చేసి దాంట్లో వేసుకొని మళ్ళీ దగ్గరలో వచ్చేసి ట్రాలీ బ్యాగ్లో ఉన్న 100 మీటర్స్లో ఉన్న తన రెంట్కుంటున్న ఫ్లాట్లో తీసుకెళ్ళేసి ఆ బాడీని డిస్పోజ్ చేద్దామని చెప్పేసి పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇందులో భాగంగా అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కూడా జైలుకి రిమాండ్కి పంపించేస్తాడు.